పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. గౌరవ సహోదరి సహోదరులరా, మీకందరికీ నిత్య సత్యదేవుడు యెహోవా దేవుని దివ్యనామమున శుభములు తెలుపుతున్నాను. ఈ ఆదివారపు యేసుక్రీస్తు దేవుడు మనకు ఇచ్చిన వారి పవిత్ర సువార్త పట్టణములు నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం వరకు, రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు, మూడవ పట్టణము మార్కు గారి సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు, మరియు 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. గౌరవనీయులారా, ఈనాటి మన పవిత్ర దేవుని యొక్క వాక్య పట్టణాల ముఖ్యాంశము దివ్యసప్రసాద దేవుడు యేసుక్రీస్తు దేవుడు, మనతో ఉండు దేవుడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనము ఈ దేవుని యొక్క వాక్యాంశమును ధ్యానించుకుని పోయే ముందు తండ్రి దేవుని కృపకు ప్రార్థన ద్వారా వేడుకుందాం. ఓ పరమ పవిత్రమైన దేవా, ఓ దివ్యసప్రసాద దేవా, ఎందుకయ్యా మాపై మీకు ఇంతటి ప్రేమ, మేము ఏ పాటి వారమని మాకింతటి ధన్యతనిస్తున్నారు. మీరు మీ స్వహస్తములతో మమ్ము మీ రూపంలో చేసినందుక మట్టి బొమ్మలమైన మమ్ములను మట్టి బొమ్మల చూడక ఆ మట్టి బొమ్మలలోకి మీ శ్వాసను ఊది మరీ మాకు ప్రాణములిచ్చి అంతగా ఆదరిస్తున్నారే, ప్రేమిస్తున్నారే, చేరదీస్తున్నారే. అంతటితో ఆగక ఈనాటి సువిశేష వాక్యముల ప్రకారము మా ఈ తుచ్చ మట్టి శరీరాలను మీ శరీర రక్తాల వలె మార్చి పాపభూయిష్టమైన మమ్ము పవిత్రులుగా చేసి అతి పవిత్రమైన తండ్రి దేవుని సన్నిధికి మీ వలె పునరుత్థానలమై వెళ్ళుటకు మీరు చూపించిన మానవ మస్తిష్కానికి అందని పవిత్ర విధానం ఈ మీ పవిత్ర దివ్య సప్రసాద విధానం. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకునేలా అందరికీ అవకాశం కల్పించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, బోధకులారా, గురు పొంగవులారా, ఈరోజు మన దేవుడైన యేసుక్రీస్తు ఒక గొప్ప దైవ రహస్యమును మనకు తెలియజేస్తున్నారు. అది మీకందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు. మీకు తెలిస్తే తెలుసుకునే అవకాశమును అనుగ్రహించినందుకు దేవునికి ధన్యవాదాలు తెలపండి. తెలియని వారు ఈరోజు తెలుసుకునే అవకాశం కల్పించినందుకు క్రీస్తు దేవునికి ధన్యవాదాలు తెలుపుదాం. అయితే ఇక అసలు విషయానికి వస్తే, నిజమైన దేవుడు, అసలైన దేవుడు క్రీస్తు దేవుడు నిరంతరం పాపులమైన మనలను తనలా మార్చుటకు మనతో దైవరూపంలో ఉండేది క్రీస్తు దేవుడే అను పరమరహస్యము మీకందరికీ తెలుసా? అవును కదా. వాక్యరూపంలో పవిత్ర బైబిల్ గ్రంథం ద్వారా మనతో ఉంటున్నారు కదా అని అందరూ అనుకోవచ్చు. అది వాస్తవమే, కాదంటం లేదు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అయితే యేసుక్రీస్తు దేవుడు ఈ వాక్య రూపంలోనే కాకుండా దైవ రూపంలో కూడా మనతో ఉంటున్నారని మీకు తెలుసా? ఇప్పుడు ఆ విషయం తెలుసుకుందాం. పవిత్ర బైబిల్ గ్రంథంలో ఆదాము హవ్వలను రూపొందించినప్పటి నుండి వారు అవిధేయించి పాపం చేయు వరకు వారితో ఉన్నారు. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 24వ వచనములు, మరియు నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 21వ వచనం వరకు, యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 59వ వచనం వరకు. గౌరవనీయులారా, మొత్తం పవిత్ర బైబిల్ గ్రంథంలో ఈ 3 అధ్యాయాలు పాత నిబంధన గ్రంథం నుండి ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 24వ వచనం వరకు, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఈ వచనాలు మొత్తం బైబిల్ గ్రంథానికి ఊపిరితిత్తులు లాంటివి. అయితే నూతన నిబంధనలోని యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 59వ వచనం వరకు, ఇవి మొత్తం బైబిల్ గ్రంథానికి గుండెకాయ లాంటి వచనాలు. ఉదాహరణకు, ఈ వచనాల ద్వారా ముందుగా చెప్పినట్లు పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేలుతో ఉన్నారు. పాత నిబంధనలోని వచనాల ప్రకారం ఈ పాత నిబంధనలో
తండ్రి అయిన యెహోవా దేవుడు లేక యావే దేవుడు మొదటిగా ఆదికాండంలో 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 24 వరకు ఆదాము అవ్వలు దేవునితోనూ దేవుడు వారితోనూ వారు దేవునితోనూ ప్రతిరోజు సంభాషించటం అనే మాట ఎంతో అమోఘమైనది వినటానికి. అసలు దేవుడు వారితో ప్రతిరోజు ముఖాముఖి సంభాషించిన సందర్భం ఊహించుకుంటే ఎంతో అమోఘమైన అనుభూతి కలుగుతుంది ఎవరికైనా. సహోదరి సహోదరులారా, ఇక రెండవ తడవగా తండ్రి అయిన యెహోవా దేవుడు మండుచు కాలిపోని పొద నుండి మాట్లాడటం అను సందర్భాన్ని తలంచుకుంటేనే మోషే ప్రవక్త ఎంతటి భాగ్యవంతుడో, ఎంతో గొప్ప ధన్యుడని మనం చెప్పుకోవచ్చు. ఆ సందర్భంలో తండ్రి దేవుడు మోషేను ప్రవక్తను బిరుదుతో ధన్యతను అనుగ్రహించడం మొత్తం పవిత్ర బైబిల్ గ్రంథంలో ప్రవక్తలలో ప్రథముడుగాను దేవునికి మోషేకు మధ్య జరిగిన సంభాషణను నిర్గమకాండము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివితే ఎంతో పరమానందవంతమైన సందర్భంగా అనిపిస్తుంది. మోషే గారు ఎంత ధన్యుడో అంత గొప్ప ధన్యత ఏ ప్రవక్త పొందలేదు, పొందబోడు అని అనిపించడమే కాకుండా అది వాస్తవం కూడా. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరొక పరమరహస్యం ఉంది. అదేంటంటే మోషే ప్రవక్తకు మానవ రూపం ఎత్తిన యేసుక్రీస్తు జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? మీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ అది 90% వాస్తవం. ఈ యేసుక్రీస్తు దేవునికు మరియు మోషే ప్రవక్తకు ఉన్నటువంటి పోలికలను తర్వాత పాఠంలో దేవుడు మెలిచేస్తే నేర్చుకుందాం. సహోదరి సహోదరులారా, ప్రస్తుత సందర్భాన్ని బట్టి చూస్తే నిర్గమకాండము 3వ అధ్యాయంలోని దేవుడు ప్రత్యక్షమైన ఆ మండుచు కాలిపోని పొదను ప్రథమ దివ్య మందసంగాను మనం భావించవచ్చు. అలాగే మోషే ప్రవక్త ప్రథమ యాజకుడుగా అనుకోవచ్చు. ఎందుకంటే యాజకుడు దేవునితో వ్యక్తిగత అనుబంధం కలిగి ఉండి దేవుని చిత్తాన్ని తెలుసుకొని సామాన్య విశ్వాసులకు తెలిపి వారిని దేవుని వద్దకు నడిపించువాడు యాజకుడు. ఆ పనిని మోషే ప్రవక్త 100% నిర్వహించారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, రెండవ మందసము అందరికీ తెలిసిన విధంగానే స్వయంగా దేవుడైన యెహోవా దేవుడు లిఖించి ఇచ్చిన 10 ఆజ్ఞల పవిత్ర పలకము. ఈ మందపు సమయంలోనే గోడారమును దేవుని పవిత్రమైన స్థలముగా ఏర్పాటు చేసి ఆ మందసము ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో ఒప్పందం చేయించుకొని మోషే ప్రవక్తను ప్రథమ యాజకుడుగా నియమించుకొని ఆరాధనలో బలులు అర్పించినప్పుడల్లా ఎంతో ప్రియంగా క్రిందకు దిగి వచ్చిన యెహోవా దేవుడు ఇజ్రాయేలీలతో మోషే ప్రవక్త ద్వారా సంభాషించేవారు. ఇక క్రొత్త నిబంధనకు వస్తే యేసుక్రీస్తు ప్రభు రూపంలో భూమిపైకి వేంచేసి వచ్చి 33.5 సంవత్సరములు జీవించి తను మరణించక పూర్వము లోకాంతం వరకు మనలో ఉండి మనలను తనలా మార్చుకొని మనందరికీ నిత్యజీవం ఇచ్చుటకు ఒక గొప్ప అంతంలేని బృహత్ ప్రణాళికలతో ఆర్షం చర్చి దేవాలయాల్లో దివ్యసప్రసాద రూపంలో కొలువై ఉంటూ పవిత్ర దివ్యసప్రసాద రూపంలో గురువుల ద్వారా పవిత్ర దివ్య బలి పూజలో విశ్వాసులందరి హృదయాల్లోనికి వచ్చి మనలందరినీ తనలా మార్చుకుంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దేవుడు ఈ దివ్యసప్రసాద రూపంలో తన యొక్క శరీర రక్తాలుగా మనలోకి వస్తున్నారని చెప్పడానికి రుజువు పోయిన మే నెల రామపురంలో దివ్యసప్రసాద రూప దేవుడు వారి యొక్క రక్త బిందువులను కాల్చడాన్ని మనం ఇదిగో ఈ యొక్క ఫోటోలో చూస్తాం. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ దివ్యసప్రసాద రూపంలో మనందరి హృదయాల్లోకి అనగా రోమన్ కథోలిక సంఘ క్రైస్తవుల హృదయాల్లోకి వేంచేసి వస్తున్నారని చెప్పుటకు సజీవ రుజువు, నిజమైన దేవుని యొక్క అసలైన రుజువు. మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్నట్లుగా
మనందరి హృదయాల్లోనికి అనగా విశ్వాసుల హృదయాల్లోనికి వచ్చి మనలందరినీ వారి రూపంలోనికి లేక పవిత్రమైన వారిలా మార్చుకుంటున్నారు అని చెప్పుటకు రుజువు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది పవిత్ర దివ్య సప్రసాద పండుగ ప్రత్యేకత. ఈ సందర్భంగా మీకందరికీ మరొకసారి దివ్య సప్రసాద పండుగ శుభాకాంక్షలు. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుడు మనందరిని దీవించుదురుగాక. దివ్య సప్రసాద దేవుడు నిరంతరము స్తుతించబడుదురుగాక. ఆమెన్.